నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ M&N ఐడియాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మంచి స్వీట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది మన అమ్మమ్మల కాలం నాటి స్వీటేనండి, అదేనండి రవ్వ లడ్డు. సో ఈ రవ్వ లడ్డుని ఇష్టపడిన వాళ్ళంటేనే ఎవరు ఉండరండి. సో ఈరోజు రవ్వ లడ్డుని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా మనం లేట్ చేయకుండా ఈ రవ్వ లడ్డు ప్రాసెస్ పక్కా మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా రవ్వ లడ్డుకి ఈ రైస్ కుక్కర్ డబ్బా ఉంది కదండి, ఈ డబ్బాతో 3 డబ్బాల వరకు రవ్వ తీసుకుంటున్నాము. ఇక్కడ మీకు పక్కా మెజర్మెంట్స్తో చూపిస్తున్నామండి. కొత్త వాళ్ళు ఈజీగా నేర్చుకోవడానికి కూడా యూజ్ అవుతుంది కదా. కరెక్ట్గా 3 గ్లాసెస్ తీసుకుంటున్నాము. తర్వాత ఒక కడాయి తీసుకున్నామండి. కడాయిలో ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నాము. నెయ్యి హీట్ ఎక్కాక ముందుగా మనం ఈ రవ్వ ఉంది కదండి, ఆ రవ్వని ఆ నెయ్యిలో వేపుకోవాలన్నమాట. ఇట్లా మనం తీసుకున్న ఈ 3 గ్లాసెస్ రవ్వ కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇట్లా తిప్పుకుంటానే ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ రవ్వని. చూసారు కదా, ఇట్లా తిప్పుకుంటూనే రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ అన్న అట్లా రోస్ట్ చేసుకోవాలండి. అప్పుడు తర్వాత 3 గ్లాసెస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్, అదే గ్లాస్ రైస్ కుక్కర్ డబ్బా ఉంది కదండి, దాంతోనే 2 గ్లాసెస్ షుగర్ వేసుకుంటున్నాము. వేసుకొని తిప్పేసుకోవాలి గరిటెతో మొత్తం నీట్గా అందులో రవ్వలో మిక్స్ అయ్యేలాగా. వెంటనే ఒక 1 మినిట్కే స్టవ్ ఆపేసుకోండి, ఎందుకంటే ఆ హీట్కే షుగర్ అనేది రవ్వలో కలిసిపోతుంది, ఈజీగా కరిగిపోతుంది ఆ హీట్కి షుగరు. సో అట్లా అనేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. తర్వాత మనం అందులో రవ్వలో కలుపుకోవడానికి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నామండి. ముందుగా ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నెయ్యి. వాటిల్లో జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి. ఇవి కూడా మనం ఇట్లా తిప్పుకుంటానే వేపుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. తర్వాత కిస్మిస్ కూడా తీసుకున్నాము. మన ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఆ రవ్వలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిక్స్ చేసేసుకోవాలి మొత్తం కూడా ఆ డ్రై ఫ్రూట్స్. అంతేకాదండి, ఇక్కడ మనం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ లడ్డు అనేది. సో ఇక్కడ ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు అండి. జస్ట్ ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని కట్ చేసుకొని ఇట్లా మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మేమైతే యాడ్ చేయలేదు. అలాగే ఇక్కడ వేడి పాలు తీసుకోవాలండి. మాకైతే ఒక గిద్ద పాలు అయితే పట్టినాయి, వేడి పాలు. మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్ అవ్వాలండి. ఇవన్నీ కూడా మనకి పాతకాలపు స్వీట్స్ అండి. సో అవి పాతకాలం స్వీట్స్ అంటేనే మనకి చాలా బలం కదండి. ఇవన్నీ కూడా మనం అప్పుడప్పుడు చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. సో చూసారు కదా, ఇట్లా నీట్గా మొత్తం కూడా మిక్స్ చేసుకున్నాం. చివరిలో ఇంకా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాము కొంచెం. అది వేయందే మనకు ఆ ఫ్లేవరు పడాలి కదండి, లడ్డు అంటేనే ముందు ఇలాచీ పౌడర్ మస్ట్ అన్నమాట. సో అది కూడా వేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకుంటున్నాము. చేసుకొని టేస్టీ రవ్వ లడ్డు అయితే రెడీ చేసుకోవడమే. చూసారు కదా, ఇట్లా చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.